ఇగో బొగ్గుబాయిలు చూడాలి అని చిన్నగా ఉన్నప్పటి నుండి మస్తు కోరుకుండే. మంచిర్యాలకు పెళ్లికి వచ్చిన పనుల పని ఒక పని అయిపోతుంది, బొగ్గుబాయి చూసిపోదామంటాను. వస్తే ఓ అక్క అట్లా ఉట్టిగా ఎట్లా పడితే ఎట్లా గుళ్ళకి పోయినట్టు కాదు, నెత్తి మీద టోప్ పెట్టుకోవాలి, ఇసుంటి టార్చ్ లైట్ పట్టుకోవాలి, కట్టె పట్టుకొని కాళ్ళకు బూట్లు గిట్లు వేసుకొని దిగేది ఉంటుందా అంటే సరదా మీ లోపలికి వస్తున్నాయి కానన్న. శ్రీరాంపూర్ RK7 కాడు ఉన్నటువంటి బొగ్గుబాయిలకి దిగనికే పోతున్నా. మీ అందరికి బొగ్గుబాయి ఎట్లుంటది, లోపల ఎవరెవరు పని చేస్తున్నారు, ఏం కథ, ఎట్లా నడుస్తుంది, ఎంతగానో అందులోకేంచి బొగ్గు తీసుకొస్తున్నారు, ఇసుంటి ముచ్చట్లు అన్ని మాట్లాడుకుందాం అంటని వచ్చిన. నడుండి నేను చూస్తా, మీకు చూపిస్తాను. నాకు కూడా ఇదే తొలుతా, ఇప్పటి వరకు ఎప్పుడు పోలే బొగ్గుబాయిలకి. పోయి ఒకసారి చూస్తా, మీకు అందరికి చూపిస్తాను. నడుండిగా మెల్లగా గేట్లకేంచి లోపలికి వచ్చి మనం ఇప్పుడు గని దగ్గరికి పోతున్నాము. గనిలకు పోవాలంటే ఇగో ఇట్లా చక్కగా నడుచుకుంటూ పోవాలి గేట్లకేంచి. బాగానే మన ఆడవిల్లలు అందరూ ఉన్నారు. ఓయమ్మ మీరు అంత కార్మికులేనా? ఇప్పుడు ఎంప్లాయీస్ కొలువు ఈడని వీళ్ళందరూ కొలువు ఈడని చేస్తున్నారట. నేను లోపలికి పోతున్నా, మీరెటు పోతున్నారు? నడవండి మరి నాతోటి మంచిగా. నాకు 10 మంది దగ్గర 10 మంది ఆడవిల్లలు దొరికిండ్రు. వీళ్ళందరినీ పట్టుకొని లోపలికి పోతున్నా. లోపలికి పోయేటప్పుడు ఇప్పుడైతే మామూలుగా అయితే మంచూరియాలంటే ఓ మస్తు ఎండలు అంటారు కదా. నేను వస్తున్నానని ఈరోజు చూడండి చల్లగా నిమ్మలంగా ఎంత ముద్దుగా ఉన్నదో. ఇప్పుడు మనం చక్కగా ఏడుకు వచ్చినామంటే చేరకారు కాడికి వచ్చినాం. ఇక్కడికి ఎంచి కిందికి పోతున్నాం. ఇప్పుడు కిందికంటే ఎన్ని కిలోమీటర్లు పోతుండొచ్చు మనం? ఇది చేరకారు అనేది 326 మీటర్స్ వరకే ఉంది. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. లోపలికి వచ్చి మా ఇళ్ళకి దిగే దగ్గర కుడిచేయి బందుకు దుర్గమ్మ తల్లి ఉన్నది. ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకొని పోదాం పండి. అమ్మ నా ఎంటుండి నన్ను జర ముందటికి నడిపి నడుండిగా. అబ్బో బండి రెడీగా ఉన్నది మనం వచ్చేసరికి. అన్న ఈ బండిలోనే పోవాలన్నా? ఇగో మన బండి రెడీగా ఉన్నది. అమ్మా చైన్ పెట్టాలి. చేరకారులో ఎక్కి కూర్చున్నా. ఈడికెంచిగా కిందికి 36 మీటర్లు అన్నావమ్మ. 320 మీటర్లు పోవాలి. 26 మీటర్లు పోవాలి. మీటర్ అంటే ఇంత ఉంటుంది కదా, ఇట్లా 326. నీ చేతుల్లో కట్టెంత? 5 మీటరా? ఇగో ఇంత 326 మీటర్లు పోవాలంట కిందికి. పోదాం పండి. ఇంతమంది పిల్లలు పోతారు, మనం పోవద్దా? పోయి చూద్దాం. నడు మంచిగా ఇప్పుడే బండిలా కూర్చున్నాము. బాగానే మంది ఉన్నారు నాతోటి. ఆడపిల్లలు ఇట్లున్నారు, మగ పిల్లలు ఇట్లున్నారు. నడిపించక ఆయన ఒక ఆయన. బాబు మా తమ్మి పేరేంది? శంకరన్న. అంత మంచిదేనా? ఏ ఊరు మీది? పెద్దపల్లి. శంకరన్న ఈరోజు నేను పోతున్నా. చేరకారు బండి నడిపిస్తున్నాడు. మెల్లగా పోతున్నాము. 40 ఏళ్ళ నుండి నడిపిస్తూనే ఉన్నావు. ఓ ఏమో నువ్వు మామూలుగా ఏందో అనుకున్నా కానీ 40 ఏళ్ళ నుండి. 50 ఏళ్ళు అయితే 40 ఏళ్ళు బాయ్ ఉట్టి 50 ఏళ్ళు అయిందంట. ఈ అన్న అన్న మంచిగానే అనిపిస్తుందా నడిపిస్తుంటే? మంచిగా. నీకేం మసిగిసి అంటదా అన్న బొగ్గుది? దుమ్ము ఉంటదా? డస్ట్ ఉంటది. మనం లోపలికి పోయినా కొద్ది చీకటి అవుతున్నది. పోయినా కొద్ది వైర్లు గీర్లు అన్ని కనబడుతున్నాయి. పక్కకు గుహలాగా ఉన్నది అంతా. మొత్తం లైట్లు వేసుకొని పోతున్నారు. వీళ్ళు బొగ్గుబాయిలు ఉండేటోళ్ళు అందరు నెత్తిలోకి లైట్లు పెట్టుకుంటారు. ఏమడిది ఇది అనుకుంటుంటే నేను కరెంటు మనుషులోలే ఎందుకు పెట్టుకుంటారు అంటే మరి కనబడాలే కదా, అందుకనే పెట్టుకుంటారు అనమాట. అయ్యో నీళ్ళు ఇట్లా పడుతున్నాయి. అవి ఊరుపు నీళ్ళా? బోర్ వేసుకుంటే మీదకి వచ్చే నీళ్ళు అవేనా? ఈ నీళ్ళని కిందికి పోయి జమగావా మరి? అన్న ఇంత ఇట్లనే పోతుంటావా? జమ్మని పోతావా ఒకటే దెబ్బకు? ఇట్లనే పో, ఎందుకంటే మళ్ళీ జల్దీ పోయిన వాడు కడపలే తిప్పుతాం. నాకు ఇప్పటిదాకా నేను టిఫిన్ తిన్నా మంచిగా, అందుకని అంటున్నా. మెల్లగా పోతా ఉన్నాం మనము. నిమ్మలంగా పోతున్నా కొద్ది గాలి రాదేమో అనుకున్నా కానీ మంచిగా చల్లగా గాలి వస్తుంది. ఎందుకంటే పక్కకి నీళ్ళు ఇట్లా అవన్నీ సీపేజ్ వాటర్ అన్నారు కదా, అవన్నీ ఉండుతోటి అనుకుంటా. నీళ్ళుంటే చల్లగా ఉంటుంది కదా ఎట్లయినా. అవి అట్లా చల్లగా ఉన్నది. అరే గమ్మత్తు పోతున్నాం మనం. పోవుడు అంటే ఇది పట్టుకుంటే సేఫ్టీ అంతే. ఈ వైర్లన్నీ ఇట్లా కరెంట్ వైర్లు అన్నట్టు అబుజీ
పక్క పంట ఉన్న వైర్లన్నీ టెలిఫోన్ ఉంటాయి కదా, సిగ్నలింగ్ వైర్స్, టెలిఫోన్ వైర్స్. నీ పేరేం పేరు? సాయి ప్రత్యూష. సాయి ప్రత్యూష. అన్న ఆగినమన్నా మనము అయిపోయింది. ఎంత దూరం వచ్చినాము ఇప్పుడు మనం? అప్పుడే 300 వచ్చినామా? ఇడికెంచి మెల్లగా పోతుందా ఇక? అని ఎంతమంది పిల్లలు శంకరన్న నీకు? ఆ పోరలు ఇళ్ళనే చేపించినవా లేకపోతే చదివించినవా వాళ్ళను? అమ్మని బొంబాయి పంపించిన పెద్ద బిడ్డని. చిన్నది ఏ పైలట్? ఆకాశం మీదదా? నవజీవన్ అంటే ఏందన్నా? ట్రైనా? ట్రైన్ పైలట్ అంట. రావచ్చా? మొత్తానికైతే 326 మీటర్లు వచ్చినాక ఇగో ఈ చైర్ కార్లకెంచి దిగినాక ఇది ఏమంటుంది? లైటింగ్ స్టేషన్ అంటే ఇడికెంచి మీరు కథ. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లోపల పనిచేస్తున్న వాళ్ళు? 600 మంది లోపల పనిచేస్తున్నారంట. గిడగిట్లేమో రాసింది, గంట సంకేతములు, 1 గంట ఆపము, 2 గంటలు క్రిందికి వదులుము, 3 గంటలు పైకి లాగుము. గిడికి ఇంతగానో చల్ల గాలి వస్తుంది. ఎట్లా గెంచుతామి? పైనుంచి కిందికి గాలి వస్తుందా? మంచిగా చల్లగా ఉన్నది, మంచిగా ఉన్నది. కాకపోతే చీకటి ఉన్నది. ఈ మేము వేసుకున్న లైట్లు, నెత్తిలకులో పెట్టుకున్న లైట్లు ఉన్నాయి కదా, ఈ బుజ్జులందరూ పెట్టుకున్నారు, ఆ సార్ వాళ్ళందరూ పెట్టుకున్న లైట్లు ఏవైతున్నాయో వీటి వెలుగుతోటి మనం లోపలికి పోతున్నాము.